హలో సమ్మర్ వచ్చేసింది. సో మామిడికాయ మెంతి చారుని అయితే చేసేద్దాం అనుకున్నాను. దానికోసం నేను పచ్చి మామిడికాయని తీసుకొని పీల్ చేసి ముక్కలుగా కట్ చేసి ఇలా కుక్కర్లో ఉడకబెట్టేసుకున్నాను. ఇందులో వేరే ప్యాన్ తీసుకొని పోపు వేసేసి పచ్చిమిర్చి వేసేసి అలాగే కరివేపాకు వేసి ఇంగువ వేసి పసుపు అల్లం చిన్నులపై పేస్ట్ వేసేసి వేయించుకున్నాను. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మెంతి పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కల్ని, అందులో నుంచి ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసేసి మామిడికాయని పప్పు గుత్తితో బాగా స్మాష్ చేసుకున్నాను. ఇలా పేస్ట్లా అయిపోయింది అనమాట. ఆ వాటర్ని యాడ్ చేసి దానిలోకి ఈ మామిడికాయ పేస్ట్ని యాడ్ చేసేసాను. సో దీనిలోకి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకున్నాను. అలాగే ఇది థిక్ కన్సిస్టెన్సీ రావడం కోసం నేనైతే శనగపిండిలోకి కొంచెం అంత వాటర్ని యాడ్ చేసి లంప్స్ లేకుండా బాగా ఫైన్గా కలుపుకున్నాను చేతితో. అలా ఈ మిశ్రమాన్ని కూడా చారులోకి యాడ్ చేసేసాను. సో మన మామిడికాయ మెంతి చారు అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం బెల్లం ముక్కేసేసి కొత్తిమీర వేసేసి దించేసుకోవడం అంతే. వీడియో నచ్చిందైతే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.